ఏపీలో కర్నూలు జొన్నగిరిలో బంగారు గనులున్నాయా? ఏపీ నుండి దేశానికి బంగారు ఉత్పత్తి చేయబోతోందా? ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా జొన్నగిరి వద్ద బంగారం మైనింగ్ మొదలవుతోంది. 10 ఏళ్ల క్రితమే వాస్తవంగా ఒక 1500 ఎకరాలని కేటాయించారు బంగారం గోల్డ్ ఎక్స్ప్లోరేషన్కు. అందులో 500 ఎకరాల్లో మాత్రమే మీకు ఎక్స్ప్లోరేషన్ జరిగింది. ఇంకా 1000 ఎకరాలు అలాగే ఉన్నాయి. ఈ 500 ఎకరాల్లోనే మీకు 50 టన్నుల బంగారం ఉండవచ్చు అని ఇవాళ అంచనా. అయితే ఇది వాస్తవంగా మీకు రికవరీ రేటు చాలా తక్కువ, మీకు 1% వరకే ఉంటుంది మీకు రికవరీ రేటు. అంటే ఒక టన్ను మైనింగ్ మెటీరియల్ తీసుకుంటే అందులో 1 గ్రామ్ 1% కూడా కాదు, 1 గ్రామ్ మాత్రమే గోల్డ్ వెళ్తుంది. ఈవెన్ 1% కూడా కాదు, చాలా పరిమితం. 0.8% రాకపోతే అసలు వర్కౌట్ కూడా కాదు. ఎందుకంటే పెట్టిన ఖర్చులు కూడా వెళ్ళవు. బంగారం ఒక వెలికి తీయడానికి అయ్యే ఖర్చు ఆ బంగారం వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల అది వయబుల్ కూడా కాదు, మైనింగ్ కూడా వయబుల్ కాదు. అందువల్ల మీకు భారతదేశంలో అయితే ఈ మేరకు కూడా గోల్డ్ లేదు కనుక ఈ 1% రికవరీ రేట్ ఉన్నా కూడా మీకు ఆ మేరకు అది అడ్వాంటేజ్ అవుతుంది. ముఖేష్ కుమార్ మీనా అని మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ వివరాలు విలేకరులకు ఇచ్చారు, నా డేటా కాదు. సో ఇక్కడ మాత్రమే కాదు, మరో రామగిరి, ఇలా చిగురుకుంట, ఇలా మరో 3-4 గ్రామాల్లో కూడా బంగారం నిల్వలు ఉండవచ్చు అని. అందువల్ల ఈ పూర్తి స్థాయిలో కనుక బంగారం తవ్వకాలు పూర్తయి మైనింగ్ అయితే దేశంలోనే అత్యధికంగా గోల్డ్ సప్లయింగ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం చెందుతుంది. ఎందుకంటే మన దేశంలో దాదాపు గోల్డ్ మైనింగ్ లేదు. సో అయితే దీని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఇది బాగా హైలీ కంటామినేటింగ్, చాలా కాలుష్యకారకమైన మైనింగు. ఎనీ మైనింగు కాలుష్యానికి కారణమవుతుంది. అందులో గోల్డ్ మైనింగ్ మరింతగా అవుతుంది. ఈవెన్ వర్కర్స్ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చాలా హజార్డస్ మైనింగ్ అంటారు, అంటే ప్రమాదకరమైన మైనింగ్ ఇది. బట్ గోల్డ్కున్న ప్రీషియస్ మెటల్ కనుక దాని వాల్యూ రీత్యా ఆ రిస్క్ తీసుకుంటూ ఉంటారు. అందువల్ల దీంట్లో చాలా ఆధునిక టెక్నాలజీలు వాడతారు, భారీ క్యాపిటల్తో కూడుకున్న పని. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకటే కాదు, ఇటీవల మీకు సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్ప్లోరేషన్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో అనేక రకాల రేర్ ఎర్త్ ఉన్నాయని చెప్పి కూడా వచ్చాయి. ఈ రేర్ ఎర్త్ ఏంటంటే చాలా కీలకం. మీరు ఇదెవరు చదివి చూసి ఉంటారు, చైనా ప్రపంచంలోని రేర్ ఎర్త్ ప్రొడక్షన్ అండ్ సప్లైలో 80% ఉంది వాళ్ళ చేతిలోనే. సో అందువల్ల అమెరికానికి కూడా అవసరం వస్తే ఎడలెత్తించగలిగే సామర్థ్యం ఉంటుంది. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ, చిప్ తయారీ నుంచి మొదలుకొని సోలార్ ప్యానెల్స్ వరకు, ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్స్ వరకు ఈ రేర్ ఎర్త్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. అలాగే థోరియం, థర్డ్ న్యూక్లియర్ ఫ్యూయల్ అంటారు, అంటే యురేనియము, అలాగే నేచురల్ యురేనియం వాడినప్పుడు ఉత్పత్తి అయ్యే ప్లూటోనియంతో పాటు థోరియం, ఇది కూడా మీకు ఒక ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో వాడేటువంటి న్యూక్లియర్ మెటీరియల్, రేడియాక్టివ్ మెటీరియల్. ఇది దక్షిణ భారతదేశంలోని తీర ప్రాంతంలోని బీచ్ శాండ్లో పెద్ద ఎత్తున ఉంది అని అంచనా. అందువల్ల అలా ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల ఖనిజ నిక్షేపాలు మీకు వెలికి తీస్తున్నారు. అయితే వీటిని రాష్ట్ర ప్రయోజనాల కొరకు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కొరకు ఉపయోగించాలి, లేదా కేవలం కంపెనీలకు లాభాలు వస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్ర షోర్లో కేజీ బేసిన్ ఉంది, అయినా ఆంధ్రప్రదేశ్కు దాని ప్రత్యేకమైన ఏ కేటాయింపు లేదు. వాస్తవంగా 12th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఏంటంటే మీకు 50% ఆఫ్ రాయల్టీ, ప్రాఫిట్ గ్యాస్ అంటారు, కేంద్రానికి వచ్చేటువంటి రాయల్టీగా వచ్చే ప్రాఫిట్ గ్యాస్లో 50% రాష్ట్రాలకు ఇవ్వాలి. కానీ కేజీ బేసిన్ వాళ్ళు ఇవ్వడం లేదు. ఇస్తే 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో. భారీ ఎత్తున గ్యాస్ బేస్ ఇండస్ట్రియలైజేషన్ కారణమవుతుంది. అలాగే మీకు ఇటీవల మీకు ఈ ఒంగోలు ఈ ప్రాంతంలో కూడా మీకు సమీపాన ఐరన్ ఓర్ కూడా దొరికింది. ఈ ఐరన్ ఓర్ను విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వమంటే ఇవ్వలేదు. దీన్ని ఇప్పుడు మీకు ఒక ప్రైవేట్, అంతకుముందు జగన్ ప్రభుత్వం జింపెక్స్ అనే ప్రైవేట్ కంపెనీకి ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని జిందాల్కి ఇచ్చింది.
వాళ్ళు ఆంధ్రప్రదేశ్ దాటించి తమ లాభాల కొరకు వాడుకుంటారు. అందువల్ల సహజ వనరులు రాజ్యాంగం కూడా చెప్పేది ఏంటంటే సహజ వనరులు ఏ ప్రభుత్వ ఆస్తి కాదు, ఏ కంపెనీ ఆస్తి కాదు, అది ప్రజలందరి ఆస్తి. రాజ్యాంగంలో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ చెప్తారు. రాజ్యం చేయాల్సిన పని ఏంటంటే ఈ సహజ వనరులను ప్రజలందరి ప్రయోజనాలకు ఉపయోగించాలి. అందువల్ల ఈ రేపు బంగారం గనులు అది వెలికి తీసిన కంపెనీలు వందల వేల కోట్ల లాభాలు సంపాదించి అక్కడ ప్రజలకు దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. ప్రజలకు కాలుష్యం మిగిలితే ఉపయోగమేం లేదు. ఇప్పుడు మీకు ఒంగోలు మన పామర్ మచిలీపట్నం పామర్ ఈ ప్రాంతంలో ఓఎన్జీసీ ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నది. దాన్ని కూడా ఇటీవల వేదాంత అనే ఒక వివాదాస్పద కంపెనీకి కూటమి ప్రభుత్వం కేటాయించింది. ఈ వేదాంతాన్ని మీరు గూగుల్లో కొట్టండి, దాని చరిత్ర అంతా వస్తుంది. తూత్తుకుడిలో మీకు కాలుష్యానికి కారణమే స్టెర్లైట్ కాపర్లో ఆఖరికి నిరసనలో పోలీస్ ఫైరింగ్ దాకా వెళ్ళి జనం చనిపోయారు. ఆదివాసీలపైన దాడులు జరిగాయి ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో. ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషను, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీసు, ఎన్విరాన్మెంట్ రూల్స్ వయలేషను, మానవ హక్కుల ఉల్లంఘన, కార్మికుల హక్కుల ఉల్లంఘన, ఇవన్నీ కూడా వేదాంత కంపెనీ ఫేమస్. అట్లాంటి వివాదాస్పద వేదాంత కంపెనీకి ఇచ్చారు. అందువల్ల మైనింగు ఆ రాష్ట్ర సంపదగా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలి, రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఉపయోగపడాలి. కానీ పెట్టుబడుల పేరిట కొన్ని కంపెనీల లాభాలకు మాత్రం ఉపయోగపడితే ప్రయోజనం లేదు.